బోనమెత్తిన భాగ్యనగరం తెల్లవారుజాము నుంచే భక్తుల క్యూ. తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ కవిత. వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేషన్ మాపై చూపిస్తారా? కవితపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం. త్వరలో కొత్త పార్టీ పెడతా, బీసీలను ఏకం చేస్తానన్న తీన్మార్ మల్లన్న. జాతీయ మహిళా కమిషన్ ను కలుస్తా, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లాలో రైతు ఆవేదన, పాట రూపంలో కష్టాన్ని తెలిపిన అన్నదాత. చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో గోల్మాల్, దాదాపు 4 కోట్ల మేర స్వాహా చేసిన దుండగులు. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు, జగన్ పాలనను పొగుడుతూ ఫ్లెక్సీ కలకలం. విశాఖలో పెళ్లి ఇంట్లో చోరీ, కిలో బంగారం 20 లక్షల నగదు అపహరణ. ఉర్చీ దొరికితే వదులుకోవద్దు, సీఎం పీఠంపై డీకే శివకుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు. భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అస్త్ర పరీక్షలు విజయవంతం. ఇల్లు కొనుగోలుకు పీఎఫ్ లో 90% నిధులు, డబ్బు తీసుకునేలా నిబంధనల సవరణ. చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు, అమెరికా ఎంబసీ హెచ్చరిక. విదేశాల నుంచి 100 కోట్ల సొమ్ము, చంగూర్ బాబా ఆర్థిక అక్రమాలు. స్కూళ్లలో బ్యాంక్ బెంచీలు మాయం, సినిమాలు చూసి మారిన కేరళ పాఠశాల. భార్యకు విడాకుల అనంతరం పాలతో స్నానం, అస్సాంలో యువకుడి వింత వేడుక. 71 ఏళ్ల వయసులో సీఏ ఉత్తీర్ణత ఔరా అనిపించిన జైపూర్ కు చెందిన బ్యాంకు విశ్రాంత ఉద్యోగి.